ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఘోర పరాజయం కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం కావడం దేశ రాజకీయ వర్గాల్లో అనేక చర్చలకు దారితీసింది. అటువంటి బలహీనపడిన ప్రాంతీయ పార్టీకి ఉద్దేశించి ఏఎంఐ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి. 11 సీట్లు వచ్చిన వైసీపీ పార్టీని చూసి ఎందుకు భయపడుతున్నారు మోడీజీ? జగన్ పేరు ఎత్తి రఫాడించిన అసదుద్దీన్ ఓవైసీ అనే శీర్షిక ఆయన చేసిన ప్రసంగం వెనుక ఒక ఊహించేంత రాజకీయ వ్యూహాన్ని విశ్లేషిద్దాం. నిజానికి 11 సీట్లు ఉన్న వైసీపీ చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భయపడడం అనేది ఉపరితలంపై అసంబద్ధంగా అనిపించవచ్చు. మోడీ నాయకత్వంలోని బీజేపీ కేంద్రంలో పూర్తి మెజార్టీతో రాష్ట్రంలో తమ మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనతో అధికారాన్ని పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో ఓవైసీ వ్యాఖ్యల వెనుక ఉన్న లోతైన రాజకీయ సందేశాన్ని అర్థం చేసుకోవాలి. ఓవైసీ మాటల్లో ప్రధానంగా 2 అంశాలు కీలకంగా కనిపిస్తున్నాయి. మొదటిది మైనార్టీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి ప్రశ్నించడం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లిం రిజర్వేషన్లను కాపాడుకోవడానికి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు తగ్గించకుండా ప్రత్యేక ప్రయత్నాలు చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీ మైనార్టీల రిజర్వేషన్లపై వ్యతిరేక వైఖరి తీసుకున్న సందర్భంలో ఓవైసీ పరోక్షంగా బీజేపీని టార్గెట్ చేశారు. 11 సీట్లు ఉన్నా సరే జగన్ మైనార్టీల పక్షాన నిలబడగలగారనే ఆశను లేదా నమ్మకానికి వ్యక్తం చేయడం ద్వారా బీజేపీ మైనార్టీ వ్యతిరేక విధానాలను ఎండగట్టే ప్రయత్నం ఓవైసీ చేశారు. జగన్ పేరును ఒక ఉదాహరణగా చూపిస్తూ ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రంలోని మైనార్టీల హక్కుల కోసం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడగలవనే సందేశాన్ని దేశవ్యాప్తంగా ఇవ్వడానికి ఓవైసీ ప్రయత్నిస్తున్నారు. రెండవది మోడీ జగన్ తన సంబంధాలపై వ్యంగ్యం. గతంలో జగన్ మోడీకి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు, ఊహాగానాలు ఉండేవి. వైసీపీ కేంద్రంలో అనేక బిల్లులను మద్దతు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల ఫలితాలు మోడీకి అనుకూలంగా, జగన్కు వ్యతిరేకంగా వచ్చిన తరువాత కూడా బీజేపీ నాయకత్వం తరచుగా జగన్పై తీవ్ర విమర్శలు చేయకపోవడంపై ఓవైసీ సెటర్లు వేసినట్లుగా చూడవచ్చు. మీకు భయం లేకపోతే ఈ పరాజయం తర్వాత కూడా ఆయనపై కఠినంగా ఎందుకు వ్యవహరించడం లేదు అనే పరోక్ష ప్రశ్నకు మోడీ వైపు స్పందించడం ద్వారా జాతీయ రాజకీయాల్లో బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీల నేతృత్వంలో లోపాయికారి సంబంధాలు నెరవేరుతుందనే భావనలు ఓవైసీ బలంగా ప్రజల్లోకి పంపడానికి ప్రయత్నించారు. అసదుద్దీన్ ఓవైసీ తరచుగా బీజేపీ విధానాలను భయం అనే పదాలతో ముడిపెట్టడం ఒక రాజకీయ వ్యూహం. గతంలో కూడా ఆయన చైనా అధ్యక్షుడిని ఉద్దేశించి జింగ్పింగ్ అంటే మోడీకి ఎందుకంత భయం అని ప్రశ్నించారు. ఇక్కడ కూడా జగన్ను 11 సీట్లు మాత్రమే ఉన్నా ఆయన మైనార్టీలు ఇచ్చే ప్రాంత బీజేపీకి జాతీయ స్థాయిలో ఇబ్బంది కలిగిస్తుందనే పాయింట్లను ఓవైసీ హైలైట్ చేశారు. ఇది దేశవ్యాప్తంగా మైనార్టీల వర్గాల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నంలో భాగం. మొత్తం మీద 11 సీట్లు కేవలం ఒక సంఖ్య మాత్రమే. కానీ ఆ సంఖ్యను పట్టుకుని ఓవైసీ మోడీని ప్రశ్నించడం భవిష్యత్తులో బీజేపీ ఎదుర్కోవడానికి ప్రాంతీయ పార్టీలను సిద్ధం చేయడంలో భాగమేనని విశ్లేషించవచ్చు. బలహీనంగా ఉన్నప్పటికీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన హక్కుల కోసం నిలబడతారనే నమ్మకాన్ని వ్యక్తం చేయడం ద్వారా ఓవైసీ బీజేపీని ఇరుకుని పెట్టేందుకు తమ రాజకీయ ఎజెండాను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించారు.